ప్రస్తుత రోజుల్లో రిఫ్రిజిరేటర్ లేని ఇల్లు అరుదుగా కనిపిస్తోంది. అయితే మనం వాడే ఫ్రిడ్జ్ల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు పర్యావరణానికి హాని కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో విజయవాడ గ్రామీణం నున్నకు చెందిన రవి సిసిరా అనే పర్యావరణ హితమైన ఫ్రిడ్జ్ తయారు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉంచిన ఈ ఫ్రిడ్జ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కరెంటు అవసరం లేకుండా కేవలం నీటితో పనిచేసే ఈ ఆవిష్కరణను సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావాలని రవి భావిస్తున్నారు. ఇందులో కూరగాయలు, పండ్లు దాదాపు 4 నుంచి 6 రోజుల వరకు తాజాగా ఉంటాయన్నారు. కేవలం 2 లీటర్ల నీటితోనే ఈ పర్యావరణ హిత ఫ్రిడ్జ్ పనిచేస్తోందని రవి చెబుతున్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందా. శిశిర క్లే ఫ్రిడ్జ్ అని తయారు చేశానండి. దీంట్లో మనం కూరగాయలను కానీ ఫ్రూట్స్ను కానీ మనం వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఆకుకూరలు అయితే 4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. కేవలం రోజు ఒక 2 లీటర్లు నీరు పోస్తే సరిపోతుంది. ఎవాపరేటివ్ కూలింగ్ అంటారు దీన్ని. డైలీ 2 లీటర్స్ వాటర్ పోయటం ద్వారా మనం వారం రోజుల వరకు కూరగాయలని ఫ్రెష్గా ఉంచుకోవటం ఒక్కటే కాకుండా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. మీరు కంపేర్ టు ఫ్రిడ్జ్తో కంపేర్ చేసినప్పుడు దానితో కన్నా దీంట్లో న్యాచురల్గా క్లేలో మట్టిలో మనం వీటిని నిల్వ చేయటం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ కానీ అరోమా కానీ చాలా బాగుంటుంది. దీనికి తయారు చేయడానికి కారణం ఏంటంటేనండి, ఇది ఒక ట్రెడిషనల్ మెథడ్ అండి. ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో మనం ఈ ఫ్రిడ్జ్లు రాకపోవడము మనం ఇలాగా పెరిషబుల్ ఐటమ్స్ని అంటే కూరగాయలను కానీ ఇలాంటి వాటిని మన సహజసిద్ధంగా మట్టి కుండల్లో పెట్టి దాన్ని వాటర్ క్లాత్ కప్పటం ద్వారా తడిగొడ్డలు కప్పటం ద్వారా ఎవాపరేషన్ ద్వారా నిల్వ చేసుకునేవాళ్ళండి. ఆ తర్వాత మనకి ఫ్రిడ్జ్లు వచ్చినాయి. ఫ్రిడ్జ్లో ఏమవుతుంది అంటే బయట ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచర్ ఉంటుందండి. మనం ఒక షాపులో కూరగాయలు కొన్నప్పుడు అవి 20 డిగ్రీల నుంచి 25 డిగ్రీల టెంపరేచర్తో ఉంటుంది. ఆ టెంపరేచర్లో కూరగాయలను మనం తీసుకెళ్ళి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బేసిక్గా మనం ఒకటి గుర్తుంచుకోవాలండి. కూరగాయలు, పండ్లు ఇవి ఏవైనా కానీ మనలాగే లివింగ్ థింగ్స్, అంటే వాటిలో జీవం ఉంటుంది. అది చెట్టు నుండి విడిపోయినప్పటికీ కూడా దానికి శ్వాస ప్రక్రియ జరుగుతుంది. మనలాగా ఆక్సిజన్ తీసుకోవటం, కార్బన్ డైఆక్సైడ్ వదలటం ఇవన్నీ జరుగుతుంది. కానీ మనం అలాంటి వాటిని సడన్గా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్కువ కూలింగ్కి కూల్ షాక్ అంటారండి. ఆ కూల్ షాక్ తగిలి దాంట్లో ఉన్న ఏవైతే అవన్నీ వాటిని ఏమంటామంటే సెల్యులైట్స్ అంటామండి. అవన్నీ షాకు గురయ్యి గడ్డగట్టినట్టుగా అయిపోతాయి. అందుకనే మనకు వెంటనే టేస్ట్ మారిపోతుంది. మనం ఒక సహజంగా పండ్లు చెట్టు నుండి తీసుకొచ్చిన అరోమా కూడా ఉండదు. ఇప్పుడు కరివేపాకు లాంటిది మీరు పెట్టి చూడండి, 2-3 రోజుల తర్వాత తీస్తే ఆ స్మెల్ అనేది ఉండదు అనమాట. ఆ న్యాచురల్ అరోమా అనేది ఉండదు. అదే మీరు ఈ మట్టి కుండలో పెట్టారనుకోండి, మట్టి ఫ్రిడ్జ్లో, మీకు ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఆ టేస్ట్ కానీ అరోమా కానీ సహజసిద్ధంగా మనం కాపాడుకోవచ్చు. ఒక ఫ్రిడ్జ్ ఒక స్టడీ ప్రకారం మనం వాడే ఒక ఫ్రిడ్జ్ వల్ల ఒక సంవత్సరానికి 25 కేజీల కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి రిలీజ్ అవుతుందండి. ఇదేంటి అంటే ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్. మనం దీన్ని ఎన్ని సంవత్సరాలైనా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఈ మొత్తం మెటీరియల్ని మనం భూమిలో కలిపేసేయచ్చు. మళ్ళీ ఆ మట్టిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఏదైతే వాడుకుని మళ్ళీ మట్టిలో కలిపేస్తామో ఆ మట్టితోనే మళ్ళీ కొత్త వస్తువు తయారు చేసుకోవటం. దీంట్లో జీరో వేస్ట్ అనమాట. వేస్ట్ అనేది ఉండదు. తర్వాత ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి యావరేజ్ని చూసుకుంటే 2,500 రూపాయలు ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. ఆ తర్వాత హెల్తీగా ఉంటుంది. న్యాచురల్ ఫుడ్స్, న్యూట్రిషన్ వాల్యూస్ అధికంగా ఉంటాయి దీన్ని మేము 3 సైజెస్లో తయారు చేసామండి. స్మాల్, మీడియము, బిగ్ సైజు. అంటే 10 లీటర్స్, స్మాల్ వచ్చి 10 లీటర్స్, మీడియం 15 లీటర్లు, బిగ్ వచ్చి 20 లీటర్స్ అండి. ఇది 20 లీటర్స్ అయితే ఒక ఫ్యామిలీకి ఎనఫ్ సరిపోతుంది. ఇది మేము ప్రైస్ ఒక 5,000 అనుకుంటున్నామండి. దాన్ని బట్టి మేము కొంచెం ప్రొడక్షన్, ఇది ప్రోటోటైప్ అండి. దీన్ని మేము ప్రొడక్షన్లోకి తీసుకువెళ్ళినప్పుడు ప్రైస్ ఇంకొంచెం తగ్గించడానికే చూస్తాము. మా మేజర్ ఉద్దేశం ఏంటంటే ఇది అందరికీ అందుబాటులోకి రావాలి. పర్యావరణ హితమైన ప్రోడక్ట్స్ అందరూ యూజ్ చేయాలండి. దాన్ని ప్రోత్సహించడానికి మేము దీన్ని తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకొస్తామండి.